మానేశారు. అమ్మ ఒక్క నిమిషం ఇంకా ఆపండి. లెక్క అయితే క్లియర్ కదా, ఆ దరిద్రుడు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి అనేది మీరు అందరు డిసైడ్ అయిపోయారు యునానిమస్ గా. ఏ అమ్మా జానకి గారు, ఇంకొద్దు సార్ వాడు, మాకొద్దు సార్. మళ్ళీ వాడు మీ ఇంటికి వస్తాడు. ఇప్పుడు మత్తు దిగాక విను జానకి, నువ్వు ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ మార్పు అంటే ఎవరికి రావాలో వాళ్ళు ప్రధానంగా వాడికి రావాలో, వాడి జైల్లోకి వెళ్ళాక వస్తుందో జైలు బయట వస్తుందో మనకు తెలియదు, కానీ ప్రధానంగా మార్పు నీలో రావాలి. రేపొద్దున ఇప్పుడు తాగొచ్చినటువంటి మత్తులో ఇలా ప్రవర్తించినటువంటి భర్తను నువ్వు తాగకుండా ఎలా ప్రవర్తించాడు అనేది 24 సంవత్సరాల పాటు చూశాడు. వాడిని కాళ్ళు పట్టుకుంటాడు, నీ చేతులు పట్టుకుంటాడు, మత్తులో ఇలాగే ఉంటాడు. మత్తు దిగాక వస్తాడు, అమ్మ నాన్న తల్లి బంగారం అంటాడు. అమ్మ ఒక్క నిమిషం వద్దు అంటానికి ఇక్కడ ప్రధానమైనటువంటి సూత్రధారి మారవలసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీ తల్లి. ఎందుకంటే ఇక్కడ నేను అతని వైపు కాదు, ఎందుకంటే అతని అంటూ వ్యక్తి యొక్క రుచి చూసినటువంటి 1 సంవత్సరం చాలు. చాలామంది ఆడపిల్లలు భార్యలు ఏంటంటే పిల్లల్ని ఎత్తుకుని బయటకు వచ్చేస్తారు. మీ అమ్మ 24 సంవత్సరాల పాటు చేయలేదు. ఈరోజు ఇదంతా ఈ సన్నివేశం అంతా ఏదైతే మా కళ్ళెదురుగుంటా జరిగిందో, ఈ సన్నివేశం మీ ఇంట్లో చాలా సందర్భాల్లో చాలాసార్లు జరిగింది. ఏది మీ అమ్మ బయటకు వచ్చిందా? రాలేదే. అంటే ఇప్పుడు వచ్చినటువంటి మార్పు మీ అమ్మ 24 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మార్పు మేము నమ్మగలమా? అందుకే ఇందాకటి నుంచి నేను అంటున్నాను, మీ అయ్యను కాదు ఇక్కడ మార్చడం, మీ అమ్మను మార్చాలి. మీ అమ్మని జీవితాంతం మార్చాలి. ఏమని మార్చాలి అంటే కనుక ఇంకో ఫార్ము ఇంకో షేప్లో వచ్చేటటువంటి మీ తండ్రిని ససేమిరా తన భర్తను నో అని చెప్పి మొహం మీద తలిపేసేటటువంటి విధంగా ఎల్లకాలం ఉండేటప్పుడు. ఎందుకంటే కనుక రేపొద్దున మీ అమ్మ తలూపింది అనుకో, అతను వచ్చి మీ అమ్మను మార్చాడు అనుకో, మీ అమ్మ మీ ముగ్గురిని మార్చేస్తుంది. సో నేను ఇక్కడ ఏంటంటే డబుల్ షీల్డ్ తీసుకుంటున్నాను, 2 బౌండరీస్ తీసుకుంటున్నాను. ఏ, మీ అమ్మ మారకూడదు. బి, ఒకప్పుడు మీ అమ్మ మారి అదే ప్రపంచం కావాలి అని అనుకున్నా మీరు మారకూడదు. లేదు సార్, అవ్వదు సార్. అది అర్థమైందమ్మా జానకి. నేను ఈ రోజు గురించి మాట్లాడట్లేదు, ఇందాకటి నుంచి నేను ఈ సన్నివేశం చూశాను కదా, ఇది ఒక 100 సార్లు ఒక 1000 సార్లు మీ ఇంట్లో జరిగి ఉంటుంది. జరగలేదా ఈ కొట్లాట్లు? ఈ అడుక్కు తిను. అరే బాయ్, నీకు తిండి పెట్టిస్తాం, ఆగండి. గొయ్యి ఉంది, నుయ్యి ఉంది, ఒక ఏసీ రూము, రోజు పని చేసుకోవడానికి పని, టైంకి ఒక 20 మంది మీ చుట్టూ సెక్యూరిటీ అన్ని రేపు మార్నింగ్ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాం, కంగారు పడకండి బాబు. గొయ్యి ఉంది, నుయ్యి ఉంది, ఉరితాడు ఉంది, కత్తి ఉంది, ఏది కావాలంటే అది నీ ఇష్టం. నువ్వు ఎలా చచ్చిపోవాలంటే అలాగా. ఈసారి నాన్నని ఇంట్లోకి రమ్మనేటట్టయితే మా ముగ్గురికి ఇంత విషయం ఇచ్చే మేము చచ్చిపోతాము, తర్వాత మంచిగా ఆయన ఇంట్లోకి రానివ్వు. అదే కండిషన్ అమ్మ జానకి. అమ్మా నేను ఒకే పాయింట్ చెప్పి నేను ఎండ్ చేస్తున్నాను. దీనికి ప్రత్యేకించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. నిజమైనటువంటి రియలైజేషన్ అందరికీ వచ్చిందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రధానమైనటువంటి సూత్రధారి ఇలాంటి మనుషులు చాలామంది ఉంటారు. ఇలాంటి శాడిస్టులు, ఇట్లా క్రూరమైనటువంటి మృగాలు అన్నా కూడా మృగాలు బాధపడతాయి. ఇతను మృగానికి మించినటువంటి మృగం. ఇలాంటి వ్యక్తులు చాలా చోట్ల ఉంటారు. కానీ అలాంటి వ్యక్తుల యొక్క బలహీనత ఎవరు అంటే కనుక మీరు. అంటే మీ బలహీనత అనేటటువంటిది వాళ్ళ బలం. మీరు ప్రతిసారి తలదించుకుంటున్నారు, దేనికన్నా దాసోహం అంటున్నాడు. ఈరోజు అరిచినటువంటి మగాడు రేపొద్దు నీ కాలు పట్టుకుంటే ఓకే అంటున్నావు, తాగినప్పుడు తిట్టుకుంటున్నావు, తాగినప్పుడు పొగుడుతున్నావు, సమాజం అంటున్నావు, పరువు అంటున్నావు. ఇవంతా పిచ్చి అంటాను నేను. అర్థమైందమ్మా? ఈరోజు 3 ఆడపిల్లలు ఉన్నారు నీకు. ఈ 3 ఆడపిల్లల మీద బహుశా ఏంటంటే వీళ్ళందరూ మనకు చెప్పింది 1/10 మేడం. మిగతా 9 పాయింట్స్ చెప్పలేదు. ఎందుకంటే కెమెరాలు ఉన్నాయి, ఈ షూటింగ్ జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో నీ రెండో కూతురు ఏదో మనసు మాట్లాడింది, కానీ ఇంకా ఇప్పటికి కూడా నీ మొదటి కూతురు, నీ చివరి అమ్మాయి ఇంకా పూర్తి స్థాయిలో ఏం జరిగింది అన్నది చెప్పలేదు. అది వినటానికి కూడా మేము ఇష్టపడట్లేదు. ఏం జరిగింది అన్నది మేము ఊహించుకోగలం మా అనుభవం బట్టి. ఇక్కడ మార్పు అనేటటువంటిది రావాల్సింది ఎవరికంటే జానకి. వాడికి మార్పు వస్తుంది ఎప్పుడైతే కనుక కటకటాలు వెనకట్లు వెళ్ళి ఒంగోపెట్టి వెనకత్త చూడు, అప్పుడు వస్తుంది వాడికి ఖచ్చితంగా వస్తుంది మార్పు. అప్పుడు చుక్కలు కనిపిస్తాయి. నా భయం ఏంటంటే కనుక ఆ మనిషిని జైల్లోకి నువ్వు పంపిస్తావా లేదా అనేది భయం. ఒకప్పుడు జైల్లోకి వెళ్ళినా కూడా బెయిల్ ఇచ్చి వెనక్కి తీసుకొచ్చేస్తావేమో అని భయం. రిపీట్ అవ్వదు సార్, ఇంకా రానియం సార్ మా అమ్మని. జానకి గారు, ఇక్కడ నేను ఎవరినైనా తిట్టాలి అనుకుంటే ఫస్ట్ మిమ్మల్నే తిడతాను. మీ నిస్సహాయత, మీరు 3 రీజన్స్ చెప్పారు. ఎందుకమ్మా నీకు ఇలాంటి పనికి మాలినోడు అంటే, సొసైటీ కోసం కావాలండి. 3 ఆడపిల్లలు ఉన్నారండి, ఆడపిల్లల కోసం కావాలి. పెళ్లి చేసుకున్నాం కదా, భర్త లేకపోతే ఏంటి? భర్త అనేవాడు ఎవరో తెలుసా? రక్షించేవాడు, భరించేవాడు, మిమ్మల్ని భరించమనేవాడు కాదు. ఇంత క్రూయల్గా తండ్రిగాను భర్తగాను సమాజంలో ఒక సిటిజన్గా కూడా పనికిరాని వ్యక్తి అమ్మా. ఇతని గురించే మీరు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ టీవీ షోనే లేకపోతే ఏం చేసేవాళ్ళు తల్లి? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు, నాకు అర్థమవుతుంది. వెళ్ళరు, నాకు తెలుసమ్మా. అసలు ఈ రోజు నువ్వు మాట ఇవ్వకపోతే ఈ కేసు ప్రొసీడింగ్స్ ఎప్పటికీ కంక్లూడ్ అవ్వదు. ఏం చేద్దాం చెప్పు? మేము బతలాడడం ఏంటి తల్లి? 3 పిల్లలు నువ్వు కన్నావు, కాపాడుకోవాలి కదా.
నీ నిస్సహాయ అయితే ఈ రోజున వాళ్ళకి సమాజం అంటే భయం వేస్తుంది, మగ పిల్లలు అంటే భయం వేస్తుంది. ధైర్యం లేక అమ్మా ఇంకోటి అబ్బాయి అనేటటువంటిది కూడా ఒక డ్రామా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్బాయి అనేటటువంటిది ఒక డ్రామా. ఏదైతే మీ ముగ్గురు మీ నలుగురు ఏదైతే తీసుకురాలేరో తేలేరో అది మీ చేతి తెప్పించేటటువంటి ప్రయత్నం ద్వారా మీ మీద పెట్టేటటువంటి హింసే. నిజంగా కొడుకు పుడితే కనుక వాడిని ఎంత పెద్ద రాక్షసుడు చేస్తాడు ఈ మనిషిని చూస్తే మనకు అర్థం. నిజంగా కొడుకే అయి ఉంటే, నువ్వు ఫస్ట్ కొడుకువో రెండో కొడుకో మూడో కొడుకు ఎవరన్నా ఒక కొడుకు అయి ఉంటే వాళ్ళే నరికేసేవాళ్ళు ఈ పాటికి. మీరు ఆడపిల్లలు అయ్యి మీ అమ్మ సైకలాజికల్గా మిమ్మల్ని పీక్కు తినేసి తండ్రి ఉండాలి. ఈడా తండ్రి పాత్రగా అర్హత ఉందా అసలు అతనికి? ఇన్ని చెప్తున్నారు, నాకు వంశం కావాలి, నాకు కొడుకు కావాలి. ఇది 3 అంతస్తుల బిల్డింగ్, ముందు వెళ్ళి దుంకు, అప్పుడు ఆడే వస్తాడు ఆటోమేటిక్గా. జానకి గారు, మేము ఇప్పుడు పోలీసులకు కాల్ చేస్తున్నాం. మీరు ఈ కేసులో ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. మేము ఆల్రెడీ ఇప్పుడు కాల్ తీసుకుంటాం సిఐది. పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మిగతాది కేసు కంటిన్యూ చేయడానికి. కూర్చో, నువ్వు మా అమ్మ దగ్గరికి రావద్దు. కూర్చో. మీ ఆయన ఎదవ డ్రామాలు. ఇప్పుడు తాగున్నాడా తాగలేడని కదమ్మా, అన్నీ తెలిసే చేస్తున్నాడు ఇతను. తాగిలేని సందర్భంలో కూడా ఇంట్లో చాలా క్రైమ్ జరిగింది. నువ్వు ఇంక ఈ రోజు నుంచి ఇతను లేడు అని బతుకు. అమ్మ, ఏ సమాజం నీ గురించి మాట్లాడట్లేదు తల్లి, ఏ సమాజం నీకు వచ్చి తిండి పెట్టట్లా. సమాజంలో బతకాలంటే సమాజానికి తగ్గ రెస్పెక్ట్ ఇవ్వాలిగా. ఇప్పుడు సమాజం తరపున మేము చెప్తున్నాం, ఇలాంటి తండ్రిని ఇలాంటి భర్తని భరించొద్దు. అర్థమవుతుందా? నువ్వు సమాజానికి రెస్పెక్ట్ ఇస్తావుగా, ఆ రెస్పెక్ట్ తోనే చెప్తున్నావు. ఇతను జైల్లో ఉండాలి. ఏ సందర్భంలో అన్నా జైల్లో ఎవరైనా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా బెయిల్ ఇప్పించిన భవిష్యత్తులో, నాకు తెలిసి ఇట్లాంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వరు. ఇప్పుడప్పుడే బెయిల్ వచ్చే కేసు కూడా కాదు. మీరు ఇంటికి వచ్చి కానీ ఆ చుట్టుపక్కల కానీ ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తుంటే ఖచ్చితంగా మళ్ళీ 100కి డయల్ చేయడం అలవాటు చేసుకోండి ఫస్ట్. ఇంకా ఇతను అనే వ్యక్తి ఫేస్ కూడా మర్చిపోండి తల్లి. ఈ వ్యక్తి మీకు పనికిరాడు, సమాజానికి పనికిరాడు. మేడం, ఈ కేసు విషయంలో మనం కొంచెం పోలీసులతో మాట్లాడదామండి. డైరెక్ట్గా పోలీసులు వస్తేనే హ్యాండ్ ఓవర్ చేయడం. ఎందుకంటే వాళ్ళని వదిలించడం అనేది ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలి. దగ్గరుండి పూర్తి లీగల్ హెల్ప్ మేము ఈ కేసులో పర్సనల్గా తీసుకొని చేస్తున్నాం తల్లి. డెఫినెట్గా లీగల్ హెల్ప్ అనే కాకుండా మీరు గనక మీ నాన్నను వదిలేస్తే మీకు కావాల్సినటువంటి అవసరాలు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉందా మేము చూస్తాం. ఇమీడియట్గా మీకు ఒక 1 lakh రూపీస్ అనేది మీకు అందేలా కూడా చేస్తాం. మీ పోషణ మా బాధ్యత. చాలా థ్యాంక్స్ మేడం, కానీ ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి. దరిద్రుని మాత్రం మీరు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఏదో ఒకటి చెప్పన్న కంప్లైంట్. మీ పోషణ మీ రక్షణ మా బాధ్యత. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. డైరెక్ట్ గారు సిఏ కాల్ తీసుకోండి, ఈ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్. కాదు మేడం, ఇలాంటి రోడ్డు మీద కేసులు ఇంకేం పెట్టవచ్చు, ఉన్నాయి లేని అన్ని పెట్టి పారేయాలి మేడం. అన్ని కేసుల కంటే ఇది చాలా హైయెస్ట్ కేసు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏదైతే ఉందో, కన్నా పిల్లల మీద ఫిజికల్ అబ్యూజ్ అనేది ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయదు. మనం ఆల్రెడీ పోలీసులతో మాట్లాడాము, వాళ్ళు కానిస్టేబుల్స్ని పంపిస్తున్నారు. ఇతన్ని అయితే మన డైరెక్టర్ వాళ్ళు వీళ్ళు హోల్డ్ చేసి ఉంచుతారు. అమ్మ, మీ తండ్రి ఈ రోజు నుంచి ఇంటికి రాడు. ఇతనికి మీరు ఎవరన్నా బెయిల్ ప్రొసీడింగ్స్ ఏదన్నా మాట్లాడి, పోనీలే మా నానేనండి మా ఇంటికి రాడంట, బయటే బతుకుతాడంట అండి, మమ్మల్ని వదిలేస్తాడంట అంటే మాత్రం మేము వచ్చి మిమ్మల్ని అట్లా కాదు మామూలుగా తీసుకుంటారు. అర్థమవుతుందా మేడం? ప్రాణం పోతుందన్న ఆ పని చెయ్యం మేడం, ఆయన వద్దు. మీ అమ్మ మిమ్మల్ని మార్చేస్తుందమ్మా, మా భయం అది. లేదు మేడం, మా అమ్మని కావాలంటే మేము మార్చుకో. మేడం సార్, నాకు ప్రాణం సార్, నా భార్య అంటే నాకు ప్రాణం. ఏం ప్రాణం? ప్రాణాలు తీసేంత ప్రాణం నీకు? వదలద్దు సార్. ఓరే బాబు, డ్రామా కూర్చో అయ్యా. ఓ డ్రామా కూర్చో అయ్యా, డ్రామా కూర్చో. నీ పేరు రామకృష్ణ కాదు. ఈ తాగుబోతు వేషాలు ఒక్కటే కాదండి, ఆల్రెడీ సైకోకు లక్షణాలు ఇవన్నీ. ఎందుకంటే అవసరం అందితే ఏదో అంటారు చూడండి, జుట్టు లేకపోతే కాళ్ళని. ఇట్లాంటి వ్యక్తిని భరించడం వీళ్ళ మిస్టేక్. పిల్లలు కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నారు, కానీ ఆవిడని మనం కౌన్సిలింగ్ చేయాలి మెయిన్. ఎందుకంటే ఇతను చూడండి వెంటనే మామూలుగా డ్రామా మార్చేశాడు. ఏమ్మా, జాగ్రత్తగా డాక్టర్ గారు అడ్వకేట్ మేడం చెప్పింది వినండి. ఇదిగోండి, మీది ఆల్రెడీ ఇప్పుడు వయసు అయిపోవచ్చింది, 3 పిల్లలు వయసులో ఉన్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళకి మంచి జీవితం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి మీరు ఎమోషనల్ డ్రామాలు ఎమోషనల్ డైలాగులు అన్నీ కొట్టి వాళ్ళ మైండ్ అనేది మార్చొద్దు. మీకు ఏమైనా హెల్ప్ కావాలి, ఎమర్జెన్సీ హెల్ప్ కావాలంటే ఇదిగోండి మా హిట్ టీవీ నుంచి డెఫినెట్గా మేము ఉన్నాం. ఇమీడియట్గా మీకు 1 lakh కూడా ఇస్తామని చెప్పేసి అన్నాం, మీ ఇమీడియట్ అవసరాలకు కూడా. కాబట్టి ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈయన మాత్రం మీ ఇంటి వరకు రానివ్వద్దు. అమ్మ, ఇదే మీరు అతను చూసే లాస్ట్ ఫేస్. అర్థమైందా? ఇంకా మీరు బయలుదేరు అంతేనా? ఈ రోజుతోనే చనిపోయాడు, ఇంకా మాకు అవసరం లేదు. ఇంకా మాకు వద్దు మేడం, ఇంటికి వెళ్ళి పెండం పెట్టేయండి. పెట్టేస్తాం మేడం, ఆ పనే చేస్తాము. జాగ్రత్తగా ఉండండి, మంచిగా పని చేసుకోండి, మీ అమ్మని హ్యాపీగా చూసుకోండి, అక్క చెల్లెళ్ళు ఎప్పుడు కలిసిమెలిసి ఆనందంగా ఉండండి. ఏమ్మా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మేడం, ఎట్టి పరిస్థితుల్లో మా నాన్న మాత్రం రాడు. రాడు. బాయ్ అమ్మా.
ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వస్తాం మేడం. నువ్వు కూర్చో ఇక్కడ. కదులుతున్నావేంటి? నిన్ను ఎవడో పంపించట్లేదు. నువ్వు ఇక్కడ నుండి కాలు బయటికి పెట్టలేదులే. అమ్మో ఏంటి మేడం ఈ కేసు? నిజంగా ఇలాంటివి కూడా ఉంటాయి. వీళ్ళు ఏడుపులు వీళ్ళు చెప్పేది ఉంటాయండి, నిజంగా చాలా భయం మంది వేసిందండి. బయటికి మొత్తం రాను. గూస్ బంప్స్ వచ్చాయి నాకు. బాబాయ్ సో ఇలాంటి వాళ్ళు నిజంగా లోపల ఎంతమంది బాధపడుతున్నారో తెలియదు, కానీ వీళ్ళు ధైర్యం చేసి ఇక్కడి వరకు వచ్చారు. అమ్మాయిలు ఆడపిల్లలు నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడొద్దు. మన లైఫ్ మన ఇష్టం, మనం హ్యాపీగా బతకాలి. చుట్టూరా కంఫర్టబుల్గా ఉంటేనే ఉండండి, లేదంటే బయటికి వచ్చేయండి. ఇలా ఇబ్బంది పడుతూ మాత్రం ఎవ్వరు బతకొద్దు ప్లీజ్. సో మీకోసం హెల్ప్ చేయడానికి ఇటువంటి మా వేదిక కూడా రెడీగా ఉంది. సో డెఫినెట్గా రండి, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. డాక్టర్ గారు మేడం గారు మీరు ఎలా హ్యాపీగా ఉండొచ్చు మీ లైఫ్లో అనేది చెప్తారు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.